సంవత్సరాలైంది. 20 సంవత్సరాలైంది. టీడీపీ వాళ్ళు ₹1 కానీ ఇయ్యలే. అన్న జగన్మోహన్ రెడ్డి వచ్చాంచి అమ్మఒడి, ఆరోగ్యశ్రీ కార్డు ప్రతి ఒక్కడి ఉచితం ఉంచాడు. ఆయన బతికినాళ్ళు శిలకాయ ఆయనకి ఓటు జగనే. బిచ్చగాళ్ళను అడుక్కొని తినే అన్నం పెడతారు కానీ ఆరోగ్య విషయంలో ఆరోగ్యం చెడిపోతే చూపించుకోవడానికి తల్లిదండ్రులు కూడా చూపించుకోనికి కూడా ఎవరికి సోమత లేదు. అన్న 25 లక్షలకు తీసుకొని పోయినాడు మేనిఫెస్టో. అన్న పులన్న ఇదొక్క పథకం చాలు. భయంకరంగా ఉంది. ఏ నా కొడుకు రారు ఇట జగనన్నకు తప్ప. వాళ్ళు ముగ్గురు కాదు 10 మంది కలిసి వచ్చినా కానీ ఎవరు రారు. ఇంతమంది రారు జనాలు. ఎవరు డబ్బు ఇచ్చారాలే, ఏమి ఇచ్చారాలన్న బిర్యానీ ప్యాకెట్లు కోటర్లకు ఆశపడి రాలే. అన్నకు అభిమానం తెక్కినారు. తల్లుల పిల్లలు తెక్కినాం మేము. జై జగన్ మళ్ళీ గెలిచాడు. ఎన్ని పార్టీలు వచ్చినా గెలిచాడు. 175కు 175. గంగుల విజేంద్రనాథ్ రెడ్డి ఆలగడ్డ నియోజకవర్గం వస్తాడు. మాది మహాదేవపురం. గెలుస్తాడన్నా. ప్రతి ఒక్కళ్ళకు మహిళలకైనా సరే ప్రతి ఒక్కళ్ళకు కూడా అనుకూలంగా వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి ప్రతి సేవ అందడం జరుగుతుంది. గంగుల నాని గారు కూడా మహాదేవాపురం వచ్చినప్పుడైనా సరే మాది మహాదేవాపురం చాలా ప్రతి ఇంటికి ఓపికతో తిరిగి ఎవరికైనా ఏ పథకం అందకపోయినా కానీ దగ్గరుండి అందించిన వ్యక్తి గంగుల నాని గారు. ఇంతవరకు అఖిల ప్రియ మేడం దగ్గర ఆ ఓపిక ఆ సహనం లేదు. ఖచ్చితంగా గెలుస్తారు. మా ఊరి నాయకులైనా సరే అదే విధంగా నరహరి అన్న గారు బాగున్నాడు. రాజేష్ గౌడ్ అన్న సపోర్ట్ కూడా మహాదేవపురానికి తోడైంది. ఖచ్చితంగా గంగుల నాని గెలుస్తాడు. పైన జగన్ గెలుస్తాడు. సభ చూస్తే దద్దరిల్లుతుంది అని మీకు కూడా అర్థమవుతుంది కదన్నా. మీరు ఎలా అడుగుతున్నారన్నా? ఇంతమంది జనాలు ఎవరికి కలిశారన్నా? ఏ నాయకుడు ఇంతవరకు నంద్యాల జిల్లాకు వచ్చినా కానీ ఏ జనం కలిసలేదు. ఇంత జనం జగన్మోహన్ రెడ్డి వస్తే మాత్రమే కలిశారు. ఖచ్చితంగా జగన్. రాజేష్ గౌడ్ ఖచ్చితంగా జగన్.